అనగనగా ఒక గ్రామంలో తాడేపల్లి అనే గ్రామంలో గంగయ్య అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు. పెద్ద ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు తల్లిదండ్రులను విడిచి గొప్ప చదువు చదువుకొని పల్లెటూరులో వదిలిపెట్టి సిటీలో వెదిగేవాడు. ఈ గంగయ్యకు అవ్వ లక్ష్మమ్మకు ఆ కొడుకు జ్ఞాపకాలు చాలా వచ్చేటివి. కానీ కొడుకు మాత్రము ఆ తల్లిదండ్రులకు కనీసం కాల్ చేసి కూడా మాట్లాడేవాడు కాదు. ఈ గంగయ్య తన కుమారుని ధ్యాసంలో అదే చెట్టు కింద నిల్చుకొని ఉండిపోయాడు. నా కుమారుడు ఎప్పుడొస్తాడు అంటుందని భోజనం అన్నపానములు మాని అక్కడే ఉండిపోయాడు. పాపం గంగవ్వ లక్ష్మవ్వ ఇంటికాడ ఎదురు చూస్తూ నా ముసలాయన ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉండేది. అంతటో ముసలాయన రావడం లేట్ అయ్యడంతో గంగవ్వనే నేరుగా చేనుకొచ్చింది. ఏంటి అలా ఇంటికి రాలేదు? ముసలోడు ఎండలో ఎక్కడ మూర్చొచ్చి పడనమని నేనేమనుకుంటూ వచ్చేసి చూడు. మన కుమారుని గురించి ఎందుకు టెన్షన్ చేస్తావే? వాడి ఆడన చక్కగా ఉంటే చాలు, బ్రహ్మాండంగా ఉంటే చాలు. మనం దేవునికి ప్రార్థన చేద్దాము. ఇక నువ్వు టెన్షన్ పడకు, రా ఇంటికి పోదాము. ఏమని ఇక మన కుమారుడు మన కంటికి పడతాడో లేదో, కాటికి పోయే వేళయే కానీ కనులకు నా కుమారుడు కనబడలేదనే బాధతో టెన్షన్ పడుతున్నాం కదా మన ఇద్దరము. మన కళ్ళ నదురు తక్కవుతున్నాయి, కళ్ళు కనబడడం లేదు. కుమారుడు ఏమయ్యనే బాధతో మనం ఉన్నాం కదా. వాడికి ఎందుకు తెలివి లేదు, తల్లిదండ్రులను ఎందుకు గౌరవించడం లేదు, ఎందుకు అడగడం లేదు, ఎవరు అని మనసు చెడిపారనే బాధతో ఆకలి కావడం లేదు, నిద్ర రావడం లేదు. మనసంతా వ్యసన పడుతున్నానండి. వసే నన్ను వదిలిపెట్టే, నేను వెళ్ళిపోతానే మా అమ్మ నాన్నల దగ్గర. మా అమ్మ నాన్నలు నన్ను గుర్తొస్తున్నారే, నన్ను జ్ఞాపకం చేసుకునేలాకుండరే. నన్ను వదిలిపెట్టే ప్లీజ్. గుద్ద మీదంతా 3 దొలకలు దొడతావు బోసుడి నా కొడక. అప్పుడు తెలవకుండా నారి నీకు. ఇప్పుడు వచ్చి నా చేతిలో చిక్కవాడి ఇప్పుడు పోతా పోతా అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. నీ యవ్వ, ఇంత అందమైన ఆడిది నీ ముందర నిలబడితే నన్ను వదిలేసి తల్లిదండ్రులు ఎట్లా పోతున్నావు అంటే నీ అసటి దుర్మార్గుడు మళ్ళొకలేదు. పోరా పో, నీ అసటోళ్ళు 96 మంది దొరుకుతారా నాకు. చాలా థ్యాంక్స్, ఆ మాట కోసం ఎదురు చూస్తుంటే. నువ్వెక్కడ పోతావురా? నిన్ను సచ్చినన్ని దినాలు నాకు సేవ చేపించుకుంటా, నాకు కాళ్ళు మొక్కించుకుంటారా? ఉండరా, వస్తా నేను. వీడే సార్ నన్ను మోసం చేసినాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నాడు సార్. ఎందుకురా, ఎందుకు మోసం చేసావా? ఏమని ఏం చేసిందిరా ఆమె నీకు? ఇలా ఆడపిల్లల్ని మోసం చేస్తావురా వేదవా? నువ్వు చేసే మోసాలకు 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి. పద జైలుకి. ఏమని ఇక మన కుమారుడు మన కంటికి పడతాడో లేదో, కాటికి పోయే వేళయే కానీ కనులకు నా కుమారుడు కనబడలేదనే బాధతో టెన్షన్ పడుతున్నాం కదా మన ఇద్దరము. మన కళ్ళ నదురు తక్కవుతున్నాయి, కళ్ళు కనబడడం లేదు. కుమారుడు ఏమయ్యనే బాధతో మనం ఉన్నాం కదా. వాడికి ఎందుకు తెలివి లేదు, తల్లిదండ్రులను ఎందుకు గౌరవించడం లేదు, ఎందుకు అడగడం లేదు, ఎవరు అని మనసు చెడిపారనే బాధతో ఆకలి కావడం లేదు, నిద్ర రావడం లేదు. మనసంతా వ్యసన పడుతున్నానండి. అలా గంగయ్య లక్ష్మవ్వ ప్రతిరోజు తన కుమారుని కోసం టెన్షన్ పడుతూ ఉండేవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడని ప్రేమతో మనం చేస్తున్నానండి. థ్యాంక్స్.